వెల్కమ్. ఇవాళ రెసిపీ సూపర్ టేస్టీగా ఉండే ఎగ్తో మసాలా కర్రీ. ఎగ్తో ఏం చేసినా బాగానే ఉంటుంది. ఎగ్ మసాలా కర్రీని ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో ఒక్కోలా చేస్తుంటారు. సరే, ఒకసారి ఈ పద్ధతిలో ఎగ్ మసాలా కర్రీ రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు, అంత బాగుంటుంది. ఇందులోకి అందులోకి అని కాకుండా ఎందులోకైనా సర్వ్ చేసుకోవచ్చు. చేయడం కూడా చాలా సింపుల్. సరే, లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా? చలో. దానికోసం కావాల్సినన్ని ఎగ్స్ అయితే తీసుకోవాలి. ఇవాళ అయితే ఒక 5 ఎగ్స్తో రెసిపీ చూద్దాం. తీసుకున్న ఎగ్స్ని ఉడికించడానికి నీళ్లు పోసి ఎగ్స్ పగలకుండా ఉండడానికి కొంచెం సాల్ట్ కూడా వేసి ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. ఆ విధంగా ఉడికించిన ఎగ్స్ని ఒక 5 నిమిషాలు చల్లటి నీటిలో వేసి పెంకు తీస్తే ఈ విధంగా ఈజీగా పెంకు వచ్చేస్తుంది. ఈ విధంగా ఎగ్స్ అన్నిటికీ పెంకు తీసాక వీటికి కత్తితో ఘాట్లు పెట్టుకోవాలి. నేనైతే 6-7 ఘాట్లు దాకా పెట్టుకున్నాను. ఇన్నే పెట్టుకోవాలని రూల్ ఏం లేదు. తక్కువైనా పెట్టుకోవచ్చు, ఎక్కువైనా పెట్టుకోవచ్చు. తర్వాత ఈ ఎగ్స్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఒక 3-4 స్పూన్స్ దాకా ఆయిల్ వేసాక ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక ఉడికించి ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. ఈ విధంగా ఎగ్స్ అన్నిటినీ వేసాక చిటికెడు సాల్ట్, చిటికెడు కారం, చిటికెడు పసుపు వేసి వీటిని మీడియం ఫ్లేమ్లో లైట్ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించాలి. ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించగా ఈ విధంగా లైట్ క్రిస్పీగా అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఎగ్స్ వేయించిన అదే కడాయిలో ఆయిల్ లేకుంటే ఆయిల్ వేసుకొని 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ కూడా వేసి వీటిని లైట్గా రంగు మారేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించాలి. చూడండి, ఉల్లిపాయలు ఈ విధంగా లైట్గా రంగు మారాయి అనుకున్నాక ఆ తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ టమోటాలను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టమోటా ముక్కలతో పాటు 1/2 టీ స్పూన్ పసుపు, ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు వేసి వీటిని మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు వేయించాలి. తర్వాత మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లలోకి మార్చుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టమోటా ముక్కలు మెత్తగా మగ్గేంత వరకు వేయించాలి. ఈ టమోటా ముక్కలు మెత్తగా మగ్గేలోపు సూపర్ టేస్టీగా ఉండే మసాలా ఒకటి రెడీ చేసుకుందాం. మసాలా కోసం మరో కడాయి పెట్టి హీట్ అయిన తర్వాత 3 లవంగాలు, చెక్క చిన్న ముక్క, ధనియాలు ఇవి దాదాపు 3 స్పూన్స్ దాకా ఉంటాయి. ఆ తర్వాత వీటిని లో ఫ్లేమ్లో లైట్గా రంగు మారి మంచి స్మెల్ వచ్చేదాకా వేయించాలి. ఇవి వేగి మంచి స్మెల్ వచ్చింది అనుకున్నాక చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వీటితో పాటు 8 తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు ఒక 4, ఒక 12-13 దాకా ఎండు కొబ్బరి ముక్కలు. కర్రీలో గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఇక్కడ వేసిన పదార్థాలు ఇంకొంచెం వేసుకోవచ్చు. ఆ తర్వాత వీటిని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ చూడండి ఈ విధంగా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలా రెడీ అయ్యేలోపు టమోటాలు కూడా బాగా మగ్గిపోయి ఉంటాయి, చూసేద్దాం. మూత పెట్టాక ఒకవైపు మసాలా రెడీ చేసుకుంటూనే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టమోటాలను 4-5 నిమిషాలు వేయించాక చూస్తే చూడండి టమోటాలు ఈ విధంగా బాగా మెత్తగా మగ్గిపోయి ఉంటాయి. ఆ తర్వాత ఇందులోకి ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలా వేసుకోవాలి. మసాలాతో పాటు కారం, తినగలిగే కారంను బట్టి గ్రేవీకి తగ్గట్టు కారం వేసుకోవాలి. ఆ తర్వాత ఒకసారి బాగా కలిపి ఈ గ్రేవీ మొత్తం బాగా వేగి మంచి స్మెల్ వచ్చి ఆయిల్ పైకి తేలేదాకా మూత పెట్టి వేయించాలి. మూత పెట్టాక లో టు మీడియం ఫ్లేమ్లలోకి మార్చుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి స్మెల్ వచ్చేదాకా వేయించాలి. చూడండి, ఆయిల్ పైకి తేలింది అంటే గ్రేవీ వేగి మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. ఈ స్టేజ్లో ఈ గ్రేవీకి సరిపడా నీళ్లు పోసుకోవాలి. ఇందాక గ్రైండ్ చేసుకున్న అదే మిక్సీ జార్లోకి నీళ్లు పోసి మనకు గ్రేవీ ఎలా కావాలో దాన్ని బట్టి నీళ్లు పోసుకోవాలి. తగినన్ని నీళ్లు వేసాక ఫ్రెష్గా కొత్తిమీర రెమ్మలు వేసి ఒకసారి బాగా కలిపి ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు. ఉప్పు కారం సరిచూసి అంతా ఓకే అనుకున్నాక ఆ తర్వాత ఇందులోకి ఇందాక వేయించి పెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసాక ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 3-4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. గ్రేవీ కొంచెం దగ్గర పడి ఈ మసాలా మొత్తం బాగా ఉడికి ఎగ్స్కి పట్టేలా ఒక 3-4 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. చూడండి, ఈ మాత్రం పలుచగా ఉన్న ఈ గ్రేవీ చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది.
ఫైనల్గా మళ్ళీ ఒకసారి ఉప్పు కారం సరిచూసి అంతా ఓకే అనుకున్నాక రైస్, చపాతీ, రోటీ, పుల్కా, దోశ, ఇడ్లీలో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఈ గ్రేవీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. సరే, మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.